హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో కార్తీక శుద్ధ ఏకాదశి అంటే కార్తీక మాసంలో వచ్చే ప్రబోధిని ఏకాదశి ఏ తేదీన వచ్చింది, ఏకాదశి తిథి ఎంతవరకు ఉంటుంది, పూజ ఎప్పుడు చేయాలి, ఏ సమయంలో చేయాలి, ఉపవాసం ఎలా ఉండాలి, ఉపవాసం విరమణ ఏ సమయంలో చేయాలి అనే విషయాలన్నీ కూడా ఈ రోజు వీడియోలో షేర్ చేస్తున్నానండి. మనకి ఈసారి కార్తీక శుద్ధ ఏకాదశి అనేది చాలా విశేషంగా రాబోతుందండి. ఆ స్వామి వారికి ఎంతో ఇష్టమైనటువంటి శనివారం రోజున రాబోతుందండి. అది కూడా కార్తీక మాసంలో కార్తీక శనివారం రోజున రావడం చాలా విశేషం అనమాట. అవన్నీ తెలుసుకుందామండి. ముందుగా కార్తీక మాసంలో వచ్చే ఏకాదశిని ప్రబోధని ఏకాదశి అని అంటారండి. దీన్నే బృందాన ఏకాదశి, బోధన ఏకాదశి, దేవ ప్రబోధని ఏకాదశి, ఉత్తాన ఏకాదశి, హరిబోధన ఏకాదశి అని ఇలా ఎన్నో పేర్లతో పిలుస్తారండి. ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున పాలకడిలో యోగ నిద్రకు ఉపక్రమించినటువంటి శ్రీ మహావిష్ణువు ఈ కార్తీక శుద్ధ ఏకాదశి రోజునే మేల్కొంటారు. స్వామివారిని మేల్కొల్పడానికి ఈ రోజున బ్రహ్మాది దేవతలు, యక్షులు, కిన్నెరులు, కింపురుషులు, మహర్షులు, సిద్ధులు, యోగులు తమ కీర్తనలు, భజనలు, పాటలు, హారతులతో పాలకడలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువుని నిద్రలేపుతారు. ఈ రోజున ఎవరైతే శ్రీ మహావిష్ణుమూర్తిని హారతి ఇస్తారో వారికి అపమృత్యు దోషం కూడా తొలగిపోతాయని మనకి పురాణాలు చెబుతున్నాయండి. అందుకని ఈ రోజున తప్పనిసరిగా విష్ణుమూర్తికి హారతినివ్వాలి. అలా కుదరకపోతే దేవాలయానికి వెళ్ళి అక్కడ ఉన్న స్వామివారి హారతిని ఇచ్చి హారతిని దర్శించిన వారికి, హారతి కర్పూరం సమర్పించిన వారికి అపమృత్యు దోషాలు పరిహారం జరుగుతుంది. అలాగే ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున స్టార్ట్ అయినటువంటి చాతుర్మాసం ఈ రోజుతో ముగుస్తుందండి. మహాభారత యుద్ధంలో భీష్ముడు ఈ ఏకాదశి నాడే అస్త్ర సన్యాసం చేసి అంపశయని మీద శయనించాడని మనకు పురాణాలు అయితే చెప్తున్నాయండి. ఇంతటి విశేషమైనటువంటి ఈ కార్తీక శుద్ధ ఏకాదశి రోజున ఈ 2025వ సంవత్సరంలో ఏ రోజున వచ్చిందంటే నవంబర్ 1వ తేదీన శనివారం వచ్చిందండి. శనివారం ఏకాదశి రావటమే చాలా అరుదు. అలాంటిది ఈ రెండు కలగలిసి వచ్చిన రోజు ఎంతో విశేషం. ఇంకా ఏకాదశి తిథి ఎప్పటి వరకు ఉంటుంది అంటే 2025 నవంబర్ 1వ తేదీన తెల్లవారుజామున 3:43 ప్రారంభమై రాత్రి 2:41 వరకు ఉంటుందండి. అంటే ఈ రోజు అంతా కూడా మనకి ఏకాదశి గడియలు అయితే ఉంటున్నాయండి. ఈ రోజున స్వామివారికి పూజ అనేది బ్రహ్మముహూర్తంలో చేస్తే చాలా చాలా మంచిదండి. తెల్లవారికి ముందే స్వామివారిని పూజించాలి. స్వామివారికి పూజ చేయడానికి శుభ సమయములు తెల్లవారుజామున 4:30 నుండి 6 గంటల లోపు స్వామివారికి పూజ అనేది చేసుకోవచ్చండి. ఒకవేళ ఈ సమయంలో కుదరదు అనుకునే వాళ్ళు ఉదయం 7:34 నుండి 9 గంటల లోపైనా సరే స్వామివారిని పూజ చేసుకోవచ్చండి. ఉదయం పూట స్వామివారికి పూజ చేయలేని వాళ్ళు సాయంకాలం అయినా సరే స్వామివారికి పూజ అనేది చేసుకోవచ్చండి. సాయంత్రం 5:15 నుండి 7:36 లోపైనా సరే స్వామివారికి పూజ అయితే చేసుకోవచ్చండి. అయితే స్వామివారికి పూజ అనేది ఉపవాసంతో చేస్తే చాలా చాలా మంచిదండి. ఉపవాసం లేకుండా పూజ చేయకూడదా అంటే చేయొచ్చండి. కానీ ఈ రోజున అన్నానికి సంబంధించినటువంటి ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోకూడదు. ఎందుకంటే మురాసురుడు అనే రాక్షసుడు ఈరోజు బియ్యంలో ఉంటాడు కాబట్టి ఈరోజు అన్నాన్ని తీసుకోవడం వల్ల ఆ బియ్యంలో రూపంలో మన కడుపులోకి వెళ్ళి మనకి అనారోగ్యాన్ని కల్పిస్తాడని అంటారండి. అందువల్ల మనం ఈ రోజున బియ్యానికి సంబంధించినటువంటి ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోకూడదండి. ఇంకా ఉపవాసం ఉంటాం అని అనుకునే వాళ్ళు ఈ ఏకాదశి ఒక్కరోజు ఉపవాసం ఉంటే సరిపోదండి. మొత్తం ఏకాదశి వ్రతం అనేది 3 రోజులకు సంబంధించి ఉంటుందండి. అందుకని ఉపవాసం చేయదలిచేవారు ఏకాదశి ముందు రోజు దశమి వస్తుంది కదా, దశమి రోజు రాత్రి నుండే ఉపవాసం అనేది ప్రారంభించాలి. దశమి రోజు రాత్రి ఏదైనా అల్పాహారం తీసుకొని నెక్స్ట్ డే ఏకాదశి రోజంతా కూడా మనం ఉపవాసం ఉండాలి. అంత కటిక ఉపవాసం అయితే ఉండనవసరం లేదండి. పాలు పళ్ళు ఇలాంటివి ఏమైనటువంటి తీసుకోవచ్చండి. ఇంకా నెక్స్ట్ డే ద్వాదశి గడియలు ముగికి ముందే మనం ఉపవాసం అనేది విరమణ అనేది చేయాలండి. అయితే ఈ ఉపవాస విరమణ అనేది ఏ సమయంలో విరమించాలంటే నవంబర్ 2వ తారీఖున ద్వాదశి గడియలు మనకి రాత్రి 1:15 వరకు ఉంటున్నాయండి. అందుకే మనం అప్పటి వరకు ఉండవలసిన అవసరం లేదండి. 2వ తేదీన ఉదయాన్నే మనం స్వామివారికి పూజ చేసుకొని దేవాలయానికి వెళ్ళాల్సి ఉంటే దేవాలయానికి వెళ్ళి అక్కడ ఏవైనా స్వయంపాక దానాలు, దీపదానాలు, శాలగ్రామ దానాలు ఇలాంటివి ఏవైనా దానాలు చేయదలిస్తే చేసి ఇంటికి వచ్చిన తర్వాత ఈ ఉపవాసాన్ని విరమించవచ్చండి. ఉదయం 9 గంటల లోపల లేదా 10 గంటల లోపలైనా సరే మీరు ఉపవాసాన్ని విరమించవచ్చండి. పైగా ఈ ద్వాదశిని క్షీరాబ్ది ద్వాదశి అని కూడా అంటారండి. చాలామంది ఈ ద్వాదశి రోజున కూడా ఉపవాసం ఉంటారండి. క్షీరాబ్ది ద్వాదశి
చాలా ముఖ్యమైన రోజనమాట. ఈ ఏకాదశి రోజున జాగరణ కూడా ఉంటే చాలా మంచిదండి. జాగరణ ఉండేవాళ్ళు నవంబర్ 1వ తేదీ శనివారం రాత్రంతా కూడా జాగరణ చేయాలి. ఈ విధంగా 3 రోజుల పాటు ఏకాదశి వ్రతాన్ని చేపట్టాలండి. ఈ విధంగా ఏకాదశి వ్రతాన్ని చేసి ఇలా పూజ చేయడం వల్ల ఈ జన్మలో చేసినటువంటి పాపాలే కాకుండా గత జన్మలో చేసినటువంటి పాపాలు కూడా తొలగిపోతాయండి. అంతేకాకుండా పుణ్యక్షేత్ర దర్శనాలు, యజ్ఞయాగాలు, వేదం చదవడం వల్ల కలిగే పుణ్యాలకి కోటి రెట్లు ఈ ఏకాదశి ఉపవాసం చేయడం వల్ల వారికి లభిస్తుందండి. ఆ బ్రహ్మదేవుడే సెలవిచ్చారండి ఇది. అందుకే ఈ ఏకాదశి రోజున అంత కటిక ఉపవాసం లేకపోయినా మీరు చేయగలిగినంతలో చేసి స్వామివారికి కనీసం పూజనైనా కూడా చేసుకోండి. లేదా స్వామివారి దేవాలయానికి వెళ్ళి ఆ స్వామివారిని దర్శనమైనా చేసుకోండి. అయితే ఈ కార్తీక మాసంలో తులసి చెట్టును ఎవరైతే కొత్తగా నాటుకోవాలనుకుంటున్నారో ఈ ఏకాదశి రోజున నాటుకుంటే చాలా చాలా మంచిదండి. అలాగే 7 శనివారాల పూజని ఎవరైతే మంచి రోజున ప్రారంభించాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఈ రోజు చాలా విశేషమైన రోజు అనమాట. శనివారం, ఏకాదశి ఇలా ఎప్పుడో వస్తాయి కానీ రావు. కాబట్టి ఈ రోజున మీరు 7 శనివారాల వ్రతం పూజ స్టార్ట్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఈరోజు స్టార్ట్ చేసుకోండి, చాలా మంచిది అనమాట. 7 శనివారాల వ్రతం ఎలా చేయాలి, పూజా విధానం, అలాగే అన్నీ కూడా చేసి ఒక 3-4 వీడియోలు నా ఛానల్లో పెట్టానండి. మీరు వాటిని ఒకసారి వెళ్ళి చూడండి 7 శనివారాల వ్రతం చేసుకోవాలి అనుకుంటే. సో ఇదండి ఏకాదశి కోసం మీకైతే పూర్తి వివరాలు అందించాను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్లో చాలా మంచి యూస్ఫుల్ వీడియోస్ ఉన్నాయి, ఒకసారి వెళ్ళి ఛానల్ని చూడండి. నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి.